మన దేశంలో స్టీల్ ప్లాంట్లలో రాజకీయాలు ఏది కార్మిక రాజకీయాలతో ప్రొడక్షన్ ఎరగనీయకుండా చేస్తారు. రూ. 10 ప్రొడక్షన్ రూ. 100 అయ్యేలా చేస్తారు. మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లో ఉంది? దాని ఈ కార్మికులు ఎక్కువగా సంఘాల పోరాటం వలన కార్మికులు ఎక్కువ మందిని పెట్టుకోవడం వల్ల ఈ ఎక్స్ట్రా స్టాఫ్ ఇంపాక్ట్తో తయారీ కాస్ట్ ఎక్కువ. బయట దొరికే స్టీల్తో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర రేట్ ఎక్కువ. ఆ రేట్లు ఎవడు కొంటాడు? కొనక అంతర్జాతీయ మార్కెట్లో కూడా దెబ్బతిని దాని సంక్షోభం వచ్చింది. ఇప్పుడు సరే ప్రభుత్వాలు అయ్యో కొంటాం ఇట్లాంటివి చేస్తుంది. అయితే ఈ వ్యవహారం చైనా తన దేశంలోనేమో కార్మికులకు ఎలాంటి ఆందోళన చేయకుండా రిస్ట్రిక్షన్ విధించి వాళ్ళ దేశంలో తయారీ బాగా చేసుకుంటుంది. అంటే చైనా ఎదగాలనుకున్నప్పుడు మిగతా దేశాల్లో ఎదిగే వాటిని తొక్కేస్తుంది. మన దగ్గర కాపర్ పరిశ్రమలను అట్లాగే తొక్కేసింది. మన దగ్గర కాపర్ వల్ల కాలుష్యాన్ని ప్రజల చేత ఆ పరిశ్రమ మీద దాడి చేసిందంతా కమ్యూనిస్టులు. తీరా చూస్తే చైనాలో కాపర్ నెంబర్ 1గా ఉంది. మన దగ్గర ఇక్కడ ఆపిచ్చారు. అట్లాగే స్టీల్ ప్లాంట్లో కూడా రకరకాల గేమ్స్ నడుపుతూ ఉంటారు. ఇప్పుడు యాక్చువల్గా చైనా 1005 మెట్రిక్ టన్నులకు సంబంధించినట్టు క్రూడ్ స్టీల్ 2004 తయారు చేస్తే భారతదేశం సెకండ్ ప్లేస్లో ఉంది. 149 మిలియన్ టన్నులు అనాలి, మెట్రిక్ టన్నులు అనాలి. అయితే ఆ స్థాయిలో మనం ప్రొడక్షన్ అయితే చేస్తున్నాం. దానికి మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. కానీ అది 1000 ఎక్కడ, మనం 149 ఎక్కడ? ఇక్కడ ఎందుకని జరగట్లేదు అంత వేగంగా? ఇప్పుడు ప్రైవేటు స్టీల్ ప్లాంట్స్ని భారీగా ప్రోత్సహిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఎప్పుడో జరగాల్సిన దాన్ని ఎక్కడ ఆపారు అంటే పొల్యూషన్ పేరుతో ఉద్యమాలు చేయించి ఆపడం, లేదా నడుస్తున్న వాటిని చెడగొట్టడం అన్నటువంటిది కార్మిక సంఘాల ద్వారా అనేది ఇండియాలో జరుగుతూ వచ్చినటువంటి ఒక వాళ్ళకే తెలియని కుట్ర అది.